విశాఖే నా ప్రాధాన్యత, జాతీయ నాయకత్వాన్ని కూడా చెప్పేసా అంటున్నారు జీవీఎల్. కానీ కూటమి నేతలు ఏం ఆలోచిస్తున్నారు? బీజేపీ రాజ్యసభ ఎంపీ సీనియర్ పొలిటీషియన్ జీవీఎల్ నరసింహారావు ఆవేదనతో కూడిన బాధతో నిండిన ప్రెస్ మీట్ నిర్వహించారు. విశాఖలో పోటీ చేసేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ నుంచి బీజేపీ ఎంపీగా గెలవాలన్నది ఆయన చిరకాల కోరిక. ఇప్పుడు కూటమి కూడా తోడైంది కాబట్టి గెలుపు సాధ్యమే అన్న ఆశతో ఉన్నారు ఆయన. వైజాగ్ నుంచి పోటీ చేస్తానని గతంలోనే చెప్పా అన్న జీవీఎల్ పార్టీ నిర్ణయం మేరకే విశాఖలో రాజకీయాలు చేశా అన్నారు. టికెట్ విషయాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్తూనే విశాఖ సమస్యల గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారని, తనకు వచ్చిన ఎంపీ నిధులను విశాఖ పార్లమెంట్ లోనే వినియోగించా అన్నారు ఆయన. వైజాగ్ తన ప్రయారిటీ అని, ఇక భారం మొత్తం పార్టీ పైనే ఉందన్నారు ఆయన. వారణాసిలో నా నోడల్ జిల్లా అయినా నేను విశాఖలో గత 3 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ నాకు చేతనైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైతే ఏ విధమైనటువంటి ప్రజా సంక్షేమానికి పనిచేస్తారు అని చూపించడానికి ఈరోజు వేదిక నేను ఒక రకంగా ఉపయోగించుకోవటం జరిగింది.